రెండు చేతులు జోడించి అడుగుతున్నాము. మాకు కావాల్సింది మాకు సౌకర్యం కల్పించాలని, మాకు ఈ ఈ వాగుని ఒక బ్రిడ్జి నిర్మించాలని మేము. హాయ్ అండి అందరికి. మనం అయితే ఇప్పుడు కాశీపట్నం నుంచి సీతంపేట వెళ్ళే రూట్లో అయితే ఉన్నామండి. ఇక్కడ ప్రజలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం పడినప్పుడల్లా కూడా ఈ వాగు దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు ఏంటో అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మనం ఒకసారి వెళ్ళి, నా వెనకాల ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కుందామండి అసలు ప్రాబ్లం ఏంటో అనేది. ఎలా ఉన్నారు అందరూ? మీకు ఈ వాగు వల్ల ప్రాబ్లం ఉన్నట్టుంది కదా, ఒకళ్ళు ముందుకు వచ్చి చెప్తారా అసలు ప్రాబ్లం ఏంటో అనేది? చెప్పండి అన్న, ఎలా ఇబ్బంది పడుతున్నారు? పర్లేదు, నేను పట్టుకున్నాను. మీ పేరు చూసి. మేడం, నా పేరు వెంగల్ జమ్మయ్య, కాశీపట్నం పంచాయతీ, సీతంపేట గ్రామం, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మేము పక్కా పీటీజీ వాళ్ళు. మాకు స్వాతంత్రం వచ్చి 78,000 అయినా మాకు ఈనాటికి కూడాను, ఆనాటి నుంచి ఈనాటికి కూడాను మాకు అభివృద్ధి చెందనేది. మేము నిత్యావసర సరుకులు కొనడానికి వెళ్ళాలన్నా గెడ్డ దాటి పోవాలా, సరుకులు అమ్మాలన్నా గెడ్డ దాటి పోవాలా. మాకు ఈ గెడ్డ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఆనాటి నుంచి ఈనాటికి కూడాను ఏడాదికి మ్యాక్సిమం ఒక 3-4 అయినా సరే వాగు కొట్టుకుపోతుంది, ఈ వాగు నుంచి కొట్టుకుపోతుంది. ఇప్పుడు దాన్ని మీరు గవర్నమెంట్ స్థితికి మీరు వాళ్ళు గవర్నమెంట్ స్థాయిలోకి మీరు తీసుకెళ్తే మాకు ఏమైనా అవకాశం ఉంటుందా ఉండకపోతుందా అనేది అది ఫర్దర్ విషయం. కానీ మా సమస్య మేము తెలియపరచుకోవడం వరకు మేము చెప్తున్నాము. మాకు చాలా ప్రాబ్లం జరుగుతుంది. మాకు ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మారి, ఎన్నో శతాబ్దాల కింద గవర్నమెంట్ మారుతుంది, గవర్నమెంట్ వస్తుంది కానీ మాకు సౌకర్యం జరగట్లేదు. ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా ఈ గెడ్డలోనే మేము యాక్చువల్ గాను ఆ ప్రెగ్నెంట్ మనిషికి ఏమొచ్చి ఆ వ్యక్తికి డోలె మోసుకొని వెళ్ళాల. అటువంటి ఇబ్బందులు మేము గురి అవుతున్నాము. దీన్ని దయచేసి మీరందరూ మీరు సహకారం చేస్తారని, ఒకవేళ గవర్నమెంట్ కి తెలియపరుస్తారని మేము మనస్ఫూర్తిగా నమస్కరించి మేము తెలియపరుస్తున్నాం. మాకు ఇప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఈనాటికైనా సరే చెయ్యాలని మా ఆతృతి. ఫస్ట్ నుంచి అసలు బ్రిడ్జ్ అనేది లేదు మీకు. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ అన్నా, హెల్త్ ఇష్యూస్ అన్నా, ఎలాంటి ఎమర్జెన్సీ అయినా సరే దాటుకొని వెళ్లాల్సిందే. వరద వచ్చిన డెలివరీ మధ్యలోనే డెలివరీ అయిపోతున్నారు. చిన్న గతం నుండి కూడా మాకు బ్రిడ్జి సౌకర్యం ఎటువంటి సౌకర్యం లేదండి. అయితే మాకు ఇక్కడ ఒక స్కూల్, అంగన్వాడీ కూడా ఉన్నాయి. తర్వాత మాకు ఏదైనా వర్షాకాలంలో వెళ్ళాలంటే ఇక్కడ చాలా ఇబ్బందిగా అవుతున్నాము. అలాగే గతంలో ఏమైందంటే ఇదే రహదారిన వెళ్ళినప్పుడు గడ్డ మనకి గోస్తాన్ నది ఎక్కువ ప్రవర్తించడం వల్ల ఒక ముగ్గురిని కూడా కొట్టుకెళ్ళిపోవడం జరిగింది. అందుకు ఈ గవర్నమెంట్ని అంటే మేము వేడుకునేది ఏంటంటే ఈ టీడీపీ గవర్నమెంట్ని మాకు ఎలాగైనా సరే కంపల్సరీ బ్రిడ్జి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. అలాగే గతంలో మేము కలెక్టర్ గారు కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం అయింది. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అలా అధికారులు పంపిస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా అయితే రాలేదు. అలాగే ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా ఉన్నారు, చాలా మంది ఇటువైపు వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలంలో. అలాగే ఎవరైనా సరే జ్వరాలు కానీ ఏమైనా అయితే ఇదే రహదారిన మేము కాశీపట్నం కానీ ఎస్కోట కానీ వెళ్ళవలసి వస్తుంది. అయితే అలాంటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. దయచేసి ఈ గవర్నమెంట్ కానీ, కలెక్టర్ వారు కానీ, పై అధికారులు కానీ కంపల్సరీ మాకు ఈ బ్రిడ్జి సౌకర్యం కల్పిస్తారని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ. చూసారు, కానీ వరదలు వచ్చి వర్షాలు వస్తాయి కనుక మనిషి మునిగిపోయేంత వాన వస్తుంది, వాటర్ అనేది వస్తుంది. చాలా మందిని అనేది లాక్కెళ్ళిపోయింది. ఆ వీడియోస్ కూడా నేను ఈ వీడియోలో అనేది కింద స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఒకసారి చూడండి. చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. ఇదే రూట్ లోంచి కాశీపట్నం సంతకు కూడా వెళ్ళాలి. నిత్యావసర వస్తువులు కానీ, హాస్పిటల్కి కానీ, పిల్లలు దాటుకొని స్కూల్కి వెళ్తాం కానీ జరుగుతుంది. ఇదంతా కూడా రెండు చేతులు జోడించి అడుగుతున్నాము. మాకు కావాల్సింది మాకు సౌకర్యం కల్పించాలని, మాకు ఈ వాగుని ఒక బ్రిడ్జి నిర్మించాలని
మేము ఇటు అటు వెళ్ళడానికి రాబోయే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలని వేడుకుంటున్నాం. దయచేసి మా బాధలు అర్థం చేసుకుని మీరందరూ సహకరిస్తారని మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి. నా పేరు రాకోటి లక్ష్మణరావు అండి. మాది సీతంపేట గ్రామము, కాశీపట్నం పంచాయతీ, అనంతగిరి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. మేము ఇప్పుడు ఈ వాగు చాలా వర్షాకాలంలో అయితే ఈ వాగు చాలా పెద్దగా ఉధృతంగా ప్రవహిస్తుంటది. దాని ద్వారా చాలా పెద్దగా అవునండి అవును ప్రవహిస్తుంటది. కాబట్టి అటువైపు సీతంపేట ఉంది, ఇటువైపు సీతంపేట ఉంది. స్కూల్ ఉన్నది ప్లస్ అంగన్వాడీ ఉంది. చిన్న పిల్లలు ఉన్నారు. మరి ఆ రైనీ సీజన్ లో 3 నెలలు కూడా అసలు వీళ్ళు అటు వెళ్ళడానికి లేదు, వాళ్ళు అటు నుంచి రావడానికి లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. దాంతో పాటు వర్షాకాలము 3-4 నెలలు కూడా గర్భిణీ స్త్రీలు, రైతులు పండించే పంటలు మరి మార్కెట్కి తీసుకెళ్లాలన్నా కూడా రైతులు ఈ విధంగా ఈ దారంటే వెళ్ళాలి కాబట్టి మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. గర్భిణీ స్త్రీలు అయితే ఇటు నుంచి అటు నుంచి మాకు రోడ్ కనెక్టివిటీ ఉంది కానీ అంత మంచిది కాదు ఆ రోడ్డు. అలాగే ఇలాగ వెళ్ళాలన్నా కూడా ఇది మంచిది కాదు. ఈ రోడ్ లేదు, అంత బ్రిడ్జ్ కూడా లేదు. కాబట్టి చాలా ఇబ్బంది, చాలా సఫర్ అవుతున్నారు. ఈ సీతంపేట సుమారు 100 కుటుంబాలు ఉన్నాయి. పీటీజీ విలేజ్ కాబట్టి 100 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒకసారే కాదు, గత మా తాతల తండ్రుల నుంచి కూడా అసలు ఎటువంటి రోడ్డు సౌకర్యం లేక మరి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పటికి మేము చదువుకొని ఉన్నాము, ఇప్పుడు మా యూత్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇప్పటికి మా బాధలు తెలియపరచుకోలేకపోతే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు చెప్పుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గవర్నమెంట్ కంపల్సరిగా ఈ బాధల్ని మేము చెప్పే ఈ బాధల్ని కన్సిడర్ చేసుకుని కొంచెం మాకు ఈ బ్రిడ్జి సౌకర్యాన్ని కొంచెం ఇప్పించగలుగుతారని మీకు మేము దయచేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరూ చూసారు కదండి, వాళ్ళ బాధలు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే చూపించాము. ఈ వీడియో అయితే కనుక షేర్ చేస్తే కనుక ఖచ్చితంగా గవర్నమెంట్ దాకా వెళ్ళి వాళ్ళకి అనేది మంచి అనేది జరుగుతుంది. మీలో చాలా మంది పాపులారిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా సరే కొంచెం రెస్పాండ్ అయినా సరే వాళ్ళకి ఈ రోజు వాళ్ళ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. గవర్నమెంట్ అనేది స్పందించి వాళ్ళకి అనేది బ్రిడ్జి అనేది రప్పిస్తారని అనుకుంటున్నామండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. వీడియో నచ్చితే కనుక ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది షేర్ చేసి కామెంట్ అనేది చేయండి.